లో బంగారము, వెండో, డబ్బులో ఉంటే చేతనైతే తెలివిగా అర్జెంటుగా మీరెళ్ళి ఏ బ్యాంక్ లాకర్‌లోనో ఒకటి అద్దెకు తీసుకొని పెట్టుకోండి. లేదా అక్కడ జాగ్రత్తగా పెట్టుకోవడంతో పాటు ఇంటి చుట్టూతా సీసీ కెమెరాలు స్పష్టమైన విజువలైజ్డ్ కనిపించేటటువంటి సీసీ కెమెరాలు పెట్టుకోండి. లేదా ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటున్నాయి. అట్లాంటి వాళ్ళు అద్దెలకు కూడా ఇస్తున్నారు. అట్లాంటిదైనా పెట్టుకోండి. నాట్ ఓన్లీ మీ దగ్గర ఉన్నా ఉండకపోయినా కొంచెం పెద్ద ఇల్లు అన్నప్పుడు సాధారణంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ముఠాలు తిరుగుతున్నాయి అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నది. ఆ మధ్యన తమిళ సినిమా ఒకటి డబ్బింగ్ వచ్చింది తెలుగులో, కాకినేదో సంథింగ్ అతను కార్తీది పోలీసులు దొంగతనాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఎంత దారుణాలు జరిగినాయి, ఎలాంటి దొంగలు ఎలాంటి దొంగతనాలు ఉంటాయి అన్నటువంటి అట్లాంటి బ్యాచీలు అనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్తే పట్టుకుని మళ్ళీ ఆ బంగారాన్ని రికవర్ చేసుకోవడం కూడా కాదు, ఇంకోటి నిర్దయగా చంపిపడేస్తారు. డబ్బు బంగారం అనేది మనుషులు ప్రాణాలు తీయడం ఎంత సులభం అనడానికి సాక్ష్యం. వాళ్ళు హైదరాబాద్లో ఒక భార్యాభర్త వృద్ధ దంపతులు 3 కోట్ల రూపాయల క్యాష్, ఇంట్లో దాదాపుగా బంగారం దాదాపు 2-3 కోట్ల రూపాయలు వాల్యూ చేసేది ఉంది. ఇంట్లో పని చేసుకోవడానికి మనుషులు లేరని చెప్పేసి నేపాల్ వాళ్ళని పెట్టుకున్నారు, ఒక అబ్బాయి అమ్మాయిని. వాళ్ళిద్దరు కలిసి మొత్తం మంది ఇచ్చి వీళ్ళిద్దరిని చంపేసి మొత్తం పట్టుకుపోయారు. అంటే నీ చేతిలో క్యాష్, నీ చేతిలో గోల్డ్ నీ ప్రాణాలకే ప్రమాదం అయినటువంటి సందర్భం. ఇప్పుడు ఎస్పెషల్లీ దొంగల ముఠాలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం. అర్ధరాత్రి పూట్ల తలుపులు తెరవడం కానీ లేదా ఎవరు కేకేశారంటూ తీసేయడం కానీ చేయకుండా చాలా జాగ్రత్త పడాల్సిన సందర్భం.